వ్యాపారస్తులు ఇప్పుడు విద్య ఉద్యోగం అనేవాళ్ళు ఇదివరకు, ఇప్పుడు వ్యాపార ప్రాప్తిరస్తు దీవించాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కళ్ళు వ్యాపారాల్లోకి మొగ్గు చూపుతున్నారు. దానివల్ల ఇండియా కూడా డెవలప్ అవుతుంది. సో ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఒక 100 కోట్లు లేకపోతే ఒక ₹1 కోటి కంపెనీకి ఒక 50 కోట్ల ఆపర్చునిటీ వచ్చింది. ఆ వచ్చినప్పుడు ఏదన్నా కలర్ డ్రెస్ కానీ లేకపోతే మేము ఉండే విధి విధానం కానీ ఆ ముందు రోజు నుంచే, అంటే వెళ్ళే ముందు అని చాలా వీడియోలు చూశాను నేను, ఈ ప్రశ్న అడిగే ముందు చాలా వీడియోలు చూశాను. వాళ్ళు చెప్పండి ఏంటంటే ఆ ముందు రోజు ఆ పొద్దున కానీ మనం ఏం చేస్తే, లేకపోతే ఏదైనా మంత్రోచ్చారణ కానీ వెళ్లే ముందు కానీ జేబులో కానీ పర్సులో కానీ, లేకపోతే కరెక్ట్గా వాళ్ళు వెయిటింగ్ చేసేటప్పుడు ఏదైనా ఒక బీజమంత్రం కానీ ఏం చేస్తే ఏం చదువుకుంటే బాగుంటుంది. వస్తువులు చెప్పినట్టయితే బజార్లో వస్తువులు ఇష్టమైన రేట్లకు అమ్ముతున్నారు, అందుకని నేను మాట్లాడినాం. కానీ సుఖంగా చేసుకునే మార్గం చెప్తాను. ఒకరోజు ముందని అనడం కంటే కనీసం వారం ముందు సిద్ధం కండి, మొదటి నుంచే ప్రయత్నించండి. మొదటిది ఏమిటంటే, ఇది హనుమంతుడు నిర్ణయించుకున్న మాట ఉంది. ఏమిటి? నాకు లక్ష్యం ఉంది, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి. అదొకటి. యథా రాఘవ నిర్ముక్త శరః గచ్చేత్ శ్వసన విక్రమ తత్వత్ గమిష్యామి లంకాం రావణ పాలితాం. తాత్పర్యం విని నవ్వుకుంటారు. రామబాణంలో వెళ్ళి లంకానగరం చేరతాను. నేను మంత్రం ఏముందండి? దానికి చెప్తున్నా. లంకాం రావణ పాలితం ఏమిటి? ఆ రోజుల్లో లంకలు ఇంకో 8 ఉన్నాయి. రావణాసుడు పరిపాలించేది ఒకటే లంక చేశారు. బొబ్బర్ లంకను ఇంకో లంక లంకాం రావణ పాలితం. ఎలా వెళ్ళగలవురా నువ్వు? యథా రాఘవ నిర్ముక్త శర, రాముడు వదిలిన బాణం వలే. అంటే లక్ష్య సాధన అంటారు, అది తప్పే కాదు. యథా రాఘవ నిర్ముక్త శర గచ్చేత్ శ్వసన విక్రమ తత్వత్ గమిష్యామి, అలా వెళ్తాను. ఎలాగా? రామబాణం గొప్పతనం ఎందరూ చెప్పంది మా త్యాగరాజస్వామి చెప్పారు. ఎవరిచ్చిరిరా శరచాపములు నీకు ఇనకులాబ్ధి చంద్ర అని అడిగారు. ఒక బాణం వదిలేడు, మారీచుని ఎగరగొట్టింది ఆ బాణం. చంపేచ్చు కదా బాణం, చంపల. ఇంకో బాణం సుబాహుణ్ణి చంపింది, వాడిని ఎగరగొట్టచ్చు కదా. తర్వాత ఇంకో బాణం వేస్తే రాక్షస సైన్యం అంతా గాలికి చెల్లా చెదరైపోయింది. ఏ బ్రహ్మాస్త్రాన్ని చంపేసేది కదా, నేను చంపల. ఇంకో బాణం వాలిని భూమికి పాతి పెట్టింది, చంపల, తీసేంతవరకు ఇంకా పట్టాడు. ఇంకో బాణం 7 చెట్లు కొట్టి కొండ చీల్చి భూమిని చీల్చి వెనక్కు చముల బదులో చేరింది. ఇంకో బాణం ఉంది, హరిశ్చంద్రుడు ముందెడుతుంటే నక్షత్రుడు వెనకాల వెళ్ళినట్టుగా కాకి ముందెడుతుంటే వెనకాల ఈ బాణం. ఈ బాణం ఏమిటండి? బ్రహ్మాస్త్రం. బుద్ధి ఉందా దానికి? బ్రహ్మాస్త్రం అయితే కాల్చి పారేయాలి. ఇది వెనకాల ఏంటి? దీనికంతటికి కారణం యథా రాఘవ నిర్ముక్త శర, రాముడి మనస్సులో ఏదుందో ఆలోచన, ఆ ఆలోచనకి తగినట్టుగా ఈ బాణాలు పెడతాయి. మీ చేతిలో కర్ర విసిరారనుకోండి, మీ మనసులో వాడు ఎవడో రాయేస్తేట, మైక్కి తగిలిట, ఎవడికో తగిలిట, ఆయన ఎత్తుకి తగిలిట. ఇది వాడు అలాంటి వాడు రాయేసిన వాడు లేదు. ఇది గుర్తుపెట్టుకోండి శ్లోకాన్ని. అప్పుడు ఎదటి వాళ్ళు ఎంతటి తల తిక్క వాళ్ళు ఉంటారని బట్టి మీ అటెన్షన్ మీకు ఉంటుంది, మీ టెన్షన్లన్నీ పోతాయి, చేస్తారు. యథా రాఘవ నిర్ముక్త శర గచ్చేత్ శ్వసన విక్రమ తత్వత్ గమిష్యామి లంకాం రావణ పాలితాం. ఆ రోజున ఏం చేయాలి? డ్రెస్ అన్నాడు సరే, అది లేత గోధుమ రంగు కానీ, లేదు లేత ఎరుపు రంగు కానీ, పసుపు రంగు కానీ. ఇది దయచేసి కారు నలుపు, కారు ఆకుపచ్చ ఇలాంటి డార్క్ కలర్స్ మాత్రం వద్దు ఆ రోజుని. ఇది తరువాత దయచేసి చిన్న పటిక ముక్క, పటిక బెల్లం కాదు, పసుపు గుడ్డలో కట్టుకుని వ్యాలెట్లో పెట్టుకోండి జాగ్రత్తగాను. ఇది చెయ్యండి, ఖచ్చితంగా పని అయి తీరుతుంది. తర్వాత ఇంకోటి అడగబోయేది, పైవాడు కొంచెం అధికారి తొక్కేస్తుంటాడు, కంగారు. ఈ రోజే ఒక చిన్న
నేను ఒక ఈవెంట్ చేశాను, మన పేర్లు కాదు, వాళ్ళు జస్ట్ పాప ఆయన హైదరాబాద్ నుంచి బెంగళూరు ఓన్లీ ఆ ఒక్క అధికారి ఈగోని సాటిస్ఫై చేయడానికి కార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారు. అధికారులు ఎలా ఉంటారంటే ప్రాజెక్ట్ వచ్చేసింది అంతా అయిపోయింది. ఈగోకి సంబంధించి చెప్తే ఒక నాస్తికుడు ఆస్తికుడు అయ్యాడు మా బెంగళూరులోను. ఎక్కడో విన్నాడు ఈ శ్లోకాన్ని. నాస్తికుడు అతను ఆస్తికుడు అయ్యాడు. ఏమిటో తెలుసా, ఇది వేదాంత దేశంలో ఆయన పాదుకా శాస్త్రంలో చెప్పారు. శ్లోకం చెప్తాను, తర్వాత కాళ్ళు పంపిస్తాను. అధరీకృతోపి మహత, నీకంటే పెద్దవాడు నిన్ను తక్కువగా చూస్తున్నప్పటికీ అధరీకృతోపి మహత తమేవ సేవేత సాదరం భూష్ణువు, వాణ్ణే సేవించు. ఎందుకో తెలుసా, అలభత సమయే రామాత్ పాదాక్రాంతావపి పాదుకా రాజ్యం. రాముడి కాళ్ళ కింద పడి ఉండాల్సిన పాదుకలు అలభత సమయే, సరిగ్గా సమయం వచ్చేనాటికి ఈ పాదుకలు ఎక్కడ కూర్చున్నాయి? రామాత్ రాజ్యాధికారం సింహాసనం మీద కూర్చున్నాయి. పాదుకలందరూ కూడా రాముడి కాళ్ళ కింద ఉన్నాయి. రాముడి మరి 14 అది ఇది వేదాంత దేశకులు చెప్పారు. పాదుకా శాస్త్రం అని దాంట్లో మంత్రం మళ్ళీ చదువుతున్నాను. అధరీకృతోపి మహత తమేవ సేవేత సాదరం భూష్ణువు, అలభత సమయే రామాత్ పాదాక్రాంతావపి పాదుకా రాజ్యం. చిన్న వెండి పాదుకలు తెచ్చిపెట్టుకోండి, ఇంట్లో పూజ చేసుకోండి, ఏం అవతల పడెక్కలేదు, అలా చేసుకోండి. అది ఒకటి తెచ్చుకుంటే ముందు ఒక 10 రోజులు చేసుకోండి. లేదంటారు ఒకరోజు ముందేనా? ఇది ఒకరోజు ముందే అయితే కనీసం ఒక 500 సార్లు చదవండి, దీన్ని మంచిది. అంతే. నైవేద్యం కూడా 2 అరటిపళ్ళు, అంతకంటే ఏం అడగడు పాపం పెద్ద అయినా. అది అంటే చేసుకోండి. ఇది అధరీకృతోపి మాత తమేవ సేవేత సాదరం భూష్ణు అలభత సమయే రామాత్ పాదాక్రాంతావపి పాదుకా రాజ్యం. ఇంకో చమత్కారం ఉంది. పాండవోద్యోగం నాటకంలో అర్జునుడికి నేను రసారథిని అవుతా అంటాడు కృష్ణుడు. అర్జునుడి మధ్య ఉంది, సారథి అంట వేదముల సారము శివుని తదంగిరి భక్తి చెన్నారుడు క్రీడి రథికుడవునట. గాంధీవం ఇవన్నీ కూడా దివిజవర్గము సంగిరవట. యుద్ధ రంగమున ఎవడ ఆగదాలుడిని అంత అవుతాడు. అక్కడ పైనుండాల్సిన వాడు కిందకి దిగాడు, కింద ఉండాల్సిన పైకి తెచ్చాడు. ఏమిటి రైతు అంటాడు. ఈరోజు సరదా పద్యం. సో గురుగారు ఓకే, ఫోకస్ కోసం రామబాణం లాంటి మంత్రం చెప్పారు. అండ్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సో ఈ పాదుకల్ని తెచ్చుకొని చక్కగా టైం వచ్చినప్పుడు ఈగోని కూడా, అధికారుల ఈగోని కూడా మనకి వరకు తట్టకుండా. ఈ ఈగో అన్న శబ్దం కేవలము ఇదిగో 2000 సంవత్సరం నుంచే వచ్చింది. కంప్యూటర్లు వచ్చిన తర్వాత ఏమైందంటే నువ్వు 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 మణి అంటావు. అతని పేరు సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు అంటారు, ముద్దు పేరు అంటే ఇంట్లో వాళ్ళు పిలిచినట్టు. ఇది అలవాటు అయిపోయి లోపల ఈగో ఉంటుంది, గారు అనిపించుకోవాలి. అలాంటి వాడు పని చేస్తుంది తప్ప ఈగో ఎంతకంటే ఏమీ లేదు. ఆ ఈగో ఇంటి దగ్గర ఎక్కడో చూసుకోవడం సరే. అండ్ ఇంకొక చిన్న ప్రశ్న, ఆ రోజు పొద్దున్న లేచి ఇంకేదన్నా అంటే మనం ఉండే కాస్త అలవాటు ఏమి చేయక్కర్లేదు, హాయిగా తలుచుకోండి ఈ శ్లోకం మనసులో. ఈ శ్లోకం రాసి వ్యాలెట్లో పెట్టుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు అండ్ నమస్కారం. ఇలానే మీరు మరిన్ని వివరాలు మా ప్రజలందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఎంతో జ్ఞానార్జన చేసి ఇందాక నేను చెప్పినట్టు అమృతాన్ని మాకు చుక్కలు చుక్కలుగా ఇచ్చారు. సో ఇది గురువు గారితో ఈరోజు ఎపిసోడ్. మరిన్ని ఎపిసోడ్స్ అండ్ గురువు గారు ఒక జ్ఞాన భాండాగారం. అందులో ఓన్లీ ఇప్పుడు చిన్న చిన్న ముత్యాలే నేను చూసినట్టు నాకు అనిపిస్తుంది. ఆ ఖజానాలో వజ్రాలు, వైఢూర్యాలు, నిధులు ఇంకా చాలా ఉన్నాయి. సో దాన్ని నిదానంగా మనం ఒక్కొక్క ప్రశ్న ద్వారా వెలికి తీద్దాం. మీకేదన్నా ప్రశ్నలు ఉంటే కనుక తప్పకుండా కింద కామెంట్లో తెలియచేయండి. అవి నేను గురువు గారి వరకు తీసుకెళ్ళి మీ ప్రశ్నలకి సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను మీ ఉషశ్రీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ధాత్రి టీవీ.